నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత కొత్త పార్టీగా తెలంగాణ రాష్ట్ర సేన పాంచజన్యం పేరుతో 5 హామీలు ప్రకటన. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంపై భూపాల్పల్లి బీజేపీ తీవ్ర ఆరోపణలు. నర్సాపూర్లో కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో ఉద్రిక్తతలు. మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన ప్రజలు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు అంటూ ప్రస్తుతం ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన స్పందించడం లేదని, ప్రజలకు అందుబాటులో లేరని కవిత ఆరోపించారు. కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రకటిస్తూ ప్రజల కోసం పాంచజన్యం పేరుతో 5 ప్రధాన హామీలను వెల్లడించారు. ఈ సందర్భంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, 4 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలను ప్రాధాన్యంగా ప్రస్తావించారు. ఈ ప్రకటనలతో రాష్ట్ర రాజకీయాలు మరింత చురుకుదనం సంతరించుకుంటున్నాయి. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అన్నా ఎక్కడున్నావురా వచ్చిందా, రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా, ఆ సారు రారు. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయిన తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ప్రేమ నాకు కూడా ఉంది, నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆదుకోవాల్సిన అమ్మ లాంటి మన పాత కేసీఆర్ ఏడి, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజలు మరియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మంత్రి వ్యాఖ్యానించడంతో కొందరు ప్రజలు ఆయనను నిలదీశారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం సరైనది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు మంత్రిని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ఇక మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ కార్యక్రమాన్ని ఉద్రిక్తంగా మార్చారు. ఈ ఘటనతో నర్సాపూర్లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కార్పొరేటర్ చాడా స్వాతి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ హాజరయ్యారు. సమావేశంలో వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మహిళా సాధికారత, దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ వైఖరిపై విస్తృతంగా స్పందించారు. ముఖ్యంగా లోక్సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక బిల్లును అడ్డుకోవడం మాత్రమే కాకుండా దేశంలోని కోట్లాది మహిళల ఆశలు, హక్కులు, రాజకీయ అవకాశాలను అడ్డుకోవటమేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని, 2029 నాటికి అమలు చేయాలని సంకల్పించిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరితో ఈ చారిత్రాత్మక నిర్ణయానికి అడ్డంకులు
సృష్టిస్తోందని విమర్శించారు. మహిళా సాధికారతపై కాంగ్రెస్ నాయకులు వేదికలపై చెప్పే మాటలు పార్లమెంట్లో వారి చర్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్యానికి కీలకమని, అలాంటి నిర్ణయాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుంటుందని ఆరోపించారు. గతంలో కూడా మహిళా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శించిందని అన్నారు. మహిళల హక్కులు, గౌరవం కోసం బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళా సాధికారతే దేశ అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహిళలు తగిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్దేశము మరి ఆ దిశలోనే మా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి, గౌరవాన్నిచ్చి, వాళ్ళకి 33% రిజర్వేషన్ కల్పించి వాళ్ళని కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగాలలో వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు కదా. మరి చట్టసభల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది, దేశంలో పురోభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో వారు ఈ యొక్క 33% అనే దాన్ని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో మన కాంగ్రెస్ ఈ కూటమిలు అన్నీ కలిసి ఆ బిల్లుని వీగిపోయేలాగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళా లోకానికి నేను ఈ ప్రింట్ మీడియా సమావేశమే వేదికగా నేను చెప్తున్నా, వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నారీ శక్తికి. గారు ఆ తర్వాత వచ్చినటువంటి వారి జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు కూడా చెప్పారు, ఖచ్చితంగా 2029 సంవత్సరంకి మహిళలకి ఖచ్చితంగా రాజ్యాంగ సాధికారికత తీసుకొని వస్తాము. ఖచ్చితంగా 33% రిజర్వేషన్ అనేటువంటిది మహిళలకు తీసుకొచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇది ఒక్క అవకాశము పోయినంత మాత్రాన ఇవాళ మహిళల్ని ఎవ్వరు కూడా అన్యాయం చేయలేరు. మహిళలకి పెద్దన్నగా ఇవాళ మోడీ గారు ఉన్నారు. ఖచ్చితంగా మహిళలకి రావాల్సినటువంటి అధికారం దక్కుతుంది, రావాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా రాబోయే రోజులలో 2029 వరకు ఖచ్చితంగా డీలిమిటేషన్తో పాటు మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా కృతనిశ్చయంగా పనిచేస్తుందని వాళ్ళ సభాముఖంగా మీకు అందరికీ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. 1 గంట సేపు మాకు టైం వేయండి, మీరు చెప్పిన ప్రతిపాదనలు మేము బిల్లు ఇంక్లూడ్ చేసేసి వస్తామన్నా కూడా అది పార్లమెంట్లో పాస్ కానివ్వకుండా వీగిపోయేటట్టు చేసింది కాంగ్రెస్. కాబట్టి మహిళల పట్ల ఈ కాంగ్రెస్కు ఎంత వివక్షత ఉందో యావత్ భారతదేశం గమనించింది. కాబట్టి దీని యొక్క ఈ విధానాన్ని మేము ప్రజలకు కానీ మీ ద్వారా యావత్ సమాజానికి తెలిపే దిశగా మా రాష్ట్ర పార్టీ మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క పత్రికా మిత్రుల సమావేశం పెట్టేసి ప్రజల్లోకి తీసుకుపోయే దిశగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని వడ్లకల్లం వద్ద రైతుల సమస్యలు వెల్లువెత్తాయి. వాన పడింది, తడిసింది, మళ్లీ ఎండిపోయింది, అయినా వడ్లు కొనడం లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. వర్షాల కారణంగా ధాన్యం నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు ప్రారంభం కాకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించాలని, లేకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 15 రోజుల కిందట, నెల రోజుల కింద వడ్లు తెచ్చి సెంటర్లలో పోస్తే ఈ రోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని, కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈ రోజు వరకు ఏ ఒక్క ఐకేపీ సెంటర్ కూడా, ఏ ఒక్క కొనుగోలు కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. మీరు రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోక్తారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు? ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే, వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సపరేట్గా రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకు 500 ఇచ్చుడు తప్పుతుంది,
వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో అధికారులను అడిగితే ఈ రోజు వరకు 1000 టన్నులు కూడా కొనలేదు వడ్లు. కానీ ప్రభుత్వం ఏమో రైతు ప్రభుత్వం అని పోజులు కొడుతున్నది. ఇప్పుడు నేను ఇక్కడున్న ఆడబిడ్డని అడిగితే రైతు నాకు చెప్తున్నది, వాన పడ్డది, పంట నానింది, మళ్ళీ ఎండింది కూడా, సార్ నేనేం చేయాలి, మరి ఒకసారి ఎండబెట్టుకున్నా మళ్ళా వానితే కూడా ఏం చేయలేను నేనని చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులకు నష్టం కలగకుండా వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మేమందరం కూడా రోడ్లు ఎక్కుతాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకత్వం తప్పకుండా ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీసైనా రైతులకు న్యాయం చేసే విధంగా కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతు సోదరులు ధైర్యంగా ఉండాలి, తప్పకుండా మీ తరఫున కొట్లాడడానికి కేసీఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం, భయపడొద్దని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ శనివారం భూపాల్పల్లి నియోజకవర్గంలోని భూపాల్పల్లి మండలంలోని వేషాలపల్లి, కాసింపల్లి, గొర్లవేడు, వజ్జనపల్లి, నేరేడుపల్లి, గుడాడపల్లి, కొంపల్లి, పుల్లూరి, రామయ్యపల్లి గ్రామాలలో పీఏసీఎస్ మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రైతులు పండించిన సన్నధాన్యానికి మద్దతు ధర 2389 రూపాయలతో పాటుగా బోనస్ 500 రూపాయలు ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు కొత్త మిషన్ల యొక్క ఆర్పీఎం 18 నుండి 20 వరకు మరియు బ్లోయర్ ఆన్ లో ఉంచే విధంగా కోత మిషన్ యజమానులకు తెలియచేయాలని, ఇలా చేయటం వల్ల ధాన్యంలో తాలు ఉండదని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. మధ్యవర్తి జోక్యం లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, రైతులకు సమయానికి డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు సక్రమంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్న వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎస్ఓడి, వ్యవసాయ శాఖ అధికారులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్, జిల్లా ఆర్టీఏ మెంబర్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భూపాలపల్లి అర్బన్ రూరల్ మండలాల్లో వేషాలపల్లి, కాశంపల్లి, నేరేడుపల్లి, వజనపల్లి, గొర్లవీడు, అదేవిధంగా గుడాడపల్లి, కొంపెల్లి, పుల్లూరుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. నేను రైతు సోదరులకు కానీ పిఏసిఎస్ ద్వారా, మ్యాక్స్ ద్వారా, ఐకేపీ ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ఏదైతే వరి కోత మిషన్లో ప్రతి మండలానికి ఎంఆర్ఓను, వ్యవసాయాధికారి, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురుగా టీము ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరితో వరి కోత మిషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టి బ్లోయర్ ఆన్లో ఉంచి, రైతు సోదరులు మీరు వరి కోత మిషన్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్పిఎం 18 నంబర్ మీద ఉందా లేదా అది ఉండేటట్టుగా చూసుకోవాలి. గేర్ కూడా B2A1లో ఉంచాలి. ఈ 3 చూసుకొని వరి కోత మిషన్ని స్టార్ట్ చేయించుకుంటే మీకు ఒక గింజ కూడా తాలు రాదు. వాళ్ళు డీజిల్ కన్జంప్షన్ కొరకు ఈ 3 నియమ నిబంధనలు పాటించకుండా మీరు ఈ నంబర్ పెట్టకపోతే వడ్లని దంచకపోతాయని వాడు తప్పుడు ప్రచారం చేసి డీజిల్ కన్జంప్షన్ కొరకు ఈ వరి కోత మిషన్ యజమానులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళను రైతు సోదరులు ఇవన్నీ కూడా గమనించాలి. కమిటీ కూడా చూసుకోవాలి, మీటింగ్ పెట్టి వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవాలి తప్పు జరిగితే. ఇక్కడ ఏదైతే సహకార సంస్థ కానీ, ఏదైతే ఐకేపీ కానీ, ఇంకొకటి మ్యాక్స్ కానీ ఎవరు నడిపిన సెంటరు 40 కిలోల 650 సంచి వెయిట్, 40 కిలోలు కాంట, మ్యాచ్యూర్ 14 తాళ్ళు లేకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా జరగదు చూసుకొని, ఏమిలో ట్యాప్లో ఆన్ చేసి కాంటా ఎంతైతే రైతు పేరు మీద అవుతుందో, ఉదాహరణకు 40 క్వింటాలు అయితే 40 క్వింటాలకు ఎంబడే రిసీట్ ఇవ్వాలి, రైతు ఇంటికి పోయి ఉండాలి. ఆ వడ్లను వెంటనే డిఎం సివిల్ సప్లై కానీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మీరు బారదాన లోపం లేకుండా లిఫ్ట్ చేసి మిల్లులో దిగుమతి అయ్యే విధంగా చూసుకునే బాధ్యత ఇదే వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి సంస్థదే. ఇక్కడ 10 రోజులున్నా ఆడ మిల్లోడు కట్ చేసినా రైతుకు సంబంధం లేదు. ఈ సెంటర్ కాడ ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సెంటర్ ఏదైతే నడిపే వాళ్ళదే. నడిపారంటే సహకార సంస్థ అయితే డీసీఓ, ఐకేపీ అయితే డిఆర్డిఓ, మ్యాక్స్ అయిపోతే వాళ్ళ జిల్లాధికారి చూసుకోవాలి.
ఇవన్నీ పాటించాలి, రైతుని ఇబ్బంది పెట్టకుండా చూడాలి. ఇవన్నీ వెంటనే జరిగిన తర్వాత మీరు ట్రక్ షీట్ ఆన్ చేసి రిసీట్ ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో డబ్బులు మీ ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా రైతు సోదరులు పాటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వరంగల్ జిల్లా రాయపర్తిలో మొక్కజొన్న రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రోడ్డెక్కారు. రాయపర్తి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడం అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకునే వరకు ధర్నా విరమించేది లేదని ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూపాల్పల్లి పట్టణంలోని షెడ్యూల్ కులముల కళాశాల బాలికల వసతి గృహంలో గ్రీష్మోల్లాసం 2026 వేసవి శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, క్రీడల్లో చురుకుగా పాల్గొనడం చాలా ముఖ్యమని అన్నారు. శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసం ఉన్న విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభం అవుతుందని తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, సృజనాత్మకత కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు, టౌన్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు మరియు స్థానిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీరు మంచి ఆ లక్ష్యాన్ని గోల్ నెరవేరేదాకా పట్టుదలతో చదవాలి. మీకు పేరెంట్గా ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు, మీకు ఒక పేరెంట్గా మీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులం అందరం కూడా మీ సమస్యల పట్ల ప్రభుత్వము పరిష్కారం చేసే దిశలో మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ సమ్మర్ క్యాంపును మీరు సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్ గా మంచిగా చదువుకొని మీ గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ రీచ్ అయ్యాక మీరు కష్టపడాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెక్కొండ పట్టణంలో సూర్య థియేటర్ వెనుక ఉన్న బీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 63 kVS DTR ట్రాన్స్ఫార్మర్ ను శనివారం నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, ఏడీఈవి శ్రీధర్, ఏఈ చిరంజీవి కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెండాల హరిప్రసాద్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం నెక్కొండ బీసీ కాలనీ వాసులకు అప్పలరావుపేట ఫీడర్ నుండి నెక్కొండ ఫీడర్ కు విద్యుత్ సరఫరాను మార్చి 24 గంటల కరెంట్ అందించాలనే కాలనీ వాసుల చిరకాల కోరిక తీర్చడం జరిగిందని అన్నారు. దీనికి సహకరించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి, విద్యుత్ శాఖ అధికారులు, ఎస్సీ, డిఈ, ఏడీఈ, ఏఈ, ఇతర సిబ్బందికి నెక్కొండ పాలక వర్గం తరపున సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం నుండి బీసీ కాలనీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా 24 గంటల కరెంట్ అందించడం జరుగుతుందని, కాలనీ వాసులు అందరూ విద్యుత్ మీటర్లు అమర్చుకోవాలని, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తుందని గుర్తు చేశారు. అలాగే నెక్కొండ గ్రామంలో విద్యుత్ కు సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా త్వరలోనే నెరవేర్చడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, ఏడీఈవి శ్రీధర్, ఏఈ చిరంజీవి, గ్రామ కార్యదర్శి దెయ్యాల సదానందం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి సాయికృష్ణ, వార్డు సభ్యులు చొప్పరి జ్యోతి, ముద్రబోయిన శ్రీకాంత్, చల్ల విష్ణు, దేవనబోయిన విజేందర్, బూక్యా రవి, యాట శ్రావణి, రిటైర్డ్ ఏఈ చల్ల రఘోత్తం రెడ్డి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనిజెట్టి భిక్షపతి, జిల్లా ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, మార్కెట్ డైరెక్టర్ బొమ్మరబోయిన రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామారపు రాము, మౌటం కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. వర్ధనపేట మండలం ప్రాజెక్టు కాపుల కనపర్తి సెక్టార్ పరిధిలోని తీగరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు ఈసీసీ డే సందర్భంగా ప్రీ స్కూల్ పిల్లల గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ సిడిపిఓ శ్రీమతి దేబోరా, సెక్టర్ సూపర్వైజర్ శ్రీమతి బి రేవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్ స్వర్ణలతతో పాటు ఇతర అంగన్వాడీ కేంద్రాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మరియు సిడిపిఓ మాట్లాడుతూ
మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చిన్నారిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు ఆటపాటల ద్వారా ప్రాథమిక విద్య అందించడంతో పాటు వారిని మొదటి తరగతికి సిద్ధం చేసి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. అనంతరం పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అలాగే ఎండాకాలంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా ప్రీ స్కూల్ పిల్లల కోసం ఉపయోగించే ఆట వస్తువుల ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ వేడుకలో పిల్లలు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడంతో విజయవంతంగా ముగిసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కవిత కొత్త పార్టీగా తెలంగాణ రాష్ట్ర సేన పాంచజన్యం పేరుతో 5 హామీల ప్రకటన. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంపై భూపాల్పల్లి బీజేపీ తీవ్ర ఆరోపణలు. నర్సాపూర్లో కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో ఉద్రిక్తతలు. మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన ప్రజలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.